టెక్ దిగ్గజం జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబో తన విడాకుల వ్యవహారంతో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. విడాకుల ప్రక్రియ కొనసాగుతుండగానే ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు $1.7 బిలియన్ అంటే భారత కరెన్సీలో సుమారు 15,000 కోట్ల విలువైన బాండ్ను కోర్టులో డిపాజిట్ చేయాలని శ్రీధర్ వేంబును కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది. ఈ బాండ్ ఆర్డర్తో పాటు జోహోకు చెందిన కొన్ని అమెరికా విభాగాలపై పర్యవేక్షకుణ్ణి కూడా నియమించింది. శ్రీధర్ వేంబు తరపు లాయర్లు ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అప్పీల్కు వెళ్లారు. అయితే 1993లో శ్రీధర్ వేంబు ప్రమీలా శ్రీనివాసన్ వివాహం కాగా ఈ దంపతులకు ఒక కుమారుడు. అయితే 2020లో ప్రమీల విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక అవసరాలు ఉన్న తమ కుమారుడిని తనను అమెరికాలోనే వదిలేసి శ్రీధర్ వేంబు శాశ్వతంగా భారత్కు వెళ్లిపారని ఆమె ఆరోపించారు. అలాగే కాలిఫోర్నియాలోని ఉమ్మడి ఆస్తి చట్టాల నుంచి తప్పించుకోవడానికి శ్రీధర్ వేంబు జోహో కంపెనీ షేర్లను, మేధో సంపత్తిని తన తోబుట్టువుల పేరిట రహస్యంగా బదిలీ చేశారని అన్నారు. మరోవైపు ఈ ఆరోపణలను శ్రీధర్ వేంబు తోసిపుచ్చారు. తాను గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేసేందుకే భారత్కు వచ్చానని, తన భార్య పిల్లలను కూడా రమ్మని కోరానని ఆయన వివరణ ఇచ్చారు. షేర్ల బదిలీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, మొదట్నుంచి తన కుటుంబ సభ్యులకు అందులో వాటాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీధర్ వేంబు నికర ఆస్తి విలువ సుమారు $5.85 బిలియన్ అంచనా.